హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం చూడబోయేది తమిళనాడు స్పెషల్ సాంబార్. సాంబార్ అంటేనే ఎవరికైనా సరే నోరు ఊరాల్సిందే. అందులోనూ పెళ్ళిళ్ళలో చేసే సాంబార్ అంటే ఇంకా చాలా ఫేమస్. తమిళనాడులో సాంబార్ అంటే మరీ ఫేమస్. అయితే ఈ తమిళనాడు సాంబార్ చేయడానికి మనం ముందుగా వటిపప్పు వండుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత సాంబార్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా క్యారెట్, టమాటా, దోసకాయ ఉంటే దోసకాయ, లేదంటే సొరకాయ ఉంటే సొరకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇవి వెజిటేబుల్స్ కట్ చేసుకుని మనకి ఏమేమైతే వెజిటేబుల్స్ కావాలో అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టేసుకొని కాస్త ఆయిల్ వేసుకొని కాసిన పోపు దినుసులు వేసుకొని కాస్త కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసుకొని ఆ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ మనం ఏమేమి వేసుకోవాలనుకుంటున్నా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలి. అలా దోరగా వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఆ తర్వాత ఒక చిటికెడు పసుపు ఇలా వేయించుకుంటూనే వేసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు. ముందుగానే వేసుకొని ఉప్పు ఎక్కువైతే తినడం కష్టం కదా, అందుకని ఉప్పు కాస్త చూసుకొని వేసుకోండి. ఒక చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత 1 స్పూను కారం కూడా వేసుకోవాలి. మనం కారం వేసే లోపులోనే ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గాలి. ఎందుకంటే కారం మాడిపోతే రుచి రాదు. ఒక కారం వేయగానే ఒక మంట తగలగానే కారం ఊరకనే మాడిపోతుంది. అందుకని కాస్త చూసుకొని కారం వేసుకోవాలి. వెజిటేబుల్స్ మగ్గగానే కాస్త అట్లా మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈలోగా మనకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానేసుకొని దాంట్లో ఉన్న పిప్పు అంతా తీసేసుకొని కాస్త వడపోసుకొని ఆ పులుసు మొత్తం కూడా మనకి ఈ మగ్గిన వెజిటేబుల్స్లో పోసేసుకోవాలి. ఇలా చింతపులుసు దీంట్లో పోసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి మరగనిచ్చుకోవాలి. అలా మరిగితేనే దానికి టేస్ట్ వస్తుంది. అలాగనే దీంట్లో ముఖ్యమైనది వేసుకోవాల్సింది ఏమిటి అంటే ధనియాలు, బెల్లం కంపల్సరీగా వేసుకోవాలి. బెల్లం వేసుకుంటే ఈ పప్పుచారుకి చాలా టేస్ట్ వస్తుందన్నమాట. మనకి ఇది మరిగేసరికి మనకి ముద్దపప్పు తయారు చేసుకుందాం. ముద్దపప్పు ముందుగా ఉడకబెట్టుకొని మనం పక్కన పెట్టుకున్నాం కాబట్టి దాన్ని కాస్త బౌల్లోకి తీసుకున్నాము అంటే ఆవకాయ పచ్చడి ముద్దపప్పుతోటి ఒక ముద్ద తినొచ్చు. అలాగనే సాంబార్తో కూడా ఒక ముద్ద తినొచ్చు. కడుపులో నిండుగా ఉంటుంది. ఆవకాయ ముద్దపప్పు కాంబినేషను, అలాగనే సాంబార్ కాంబినేషను సూపర్గా ఉంటుంది. ఈ సాంబార్లోకి కాసిన వడియాలు కానీ లేదా అప్పడాలు కానీ నంచుకుంటే మహా అద్భుతంగా ఉంటుందండి. పప్పు మెదుపుకునేటప్పుడు ఒక చిటికెడంత పసుపు, అలాగనే కొంచెం సాల్ట్ వేసుకొని మెదుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ ముద్దపప్పును తీసుకొని బాగా మరుగుతున్న సాంబార్లో పోసేసుకుందాం. ఇలా చింతపులుసు మరిగేటప్పుడే మనం ఇందా చెప్పాను కదా బెల్లం వేసుకోవాలని, బెల్లం కొంచెం ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దపప్పును మనం దాంట్లో పోసేసుకొని ఎంతలేండి ఒక్క 5 నిమిషాలు మగ్గనిచ్చాము, కాస్త తెరలనిచ్చాము అంటే మనకి ఎంతో రుచికరమైన తమిళనాడు సాంబార్ రెడీ అయిపోయినట్లే. ఇది ఇడ్లీలోకైనా మనకి రైస్లోకైనా కానీ సూపర్గా ఉంటుంది. ఒక్కసారి తిన్నారు అంటే అసలు వదిలిపెట్టరు. అంత అమోఘంగా ఉంటుంది ఈ సాంబార్.